గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నీట్ రిలేటెడ్ ఏది ఉన్నా సరే, నీటు లేదా ఇప్పుడు ఏపీ ఎఫ్సెట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది, దానికి సంబంధించిన డౌట్స్ కూడా మాట్లాడచ్చు. నెక్స్ట్ వన్ మ్యామ్, 15,000 ర్యాంక్ టీఎస్ ఎంసెట్లో వస్తే ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీ కింద గవర్నమెంట్ వెటర్నరీ కాలేజ్లో సీట్ కంపల్సరీ ఇస్తారా మ్యామ్? ఎగ్జాక్ట్గా ర్యాంక్ బేస్డ్గా చెప్పలేనండి ఇప్పుడు ఆన్ ది స్పాట్. కాబట్టి ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీ అన్నారు కాబట్టి డెఫినెట్లీ దెర్ ఈస్ ఎ ఛాన్స్. ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వలేను, సారీ. నెక్స్ట్, గ్యాప్ సర్టిఫికెట్ కౌన్సిలింగ్కి ఎలా అప్లై చేసుకోవాలి మ్యామ్? నేను ఆన్లైన్ ఫిజిక్స్ వాళ్ళ నుండి ప్రిపేర్ అవుతున్నా. ఓకే, గ్యాప్ సర్టిఫికెట్ ఏంటంటే బేసిక్గా మనం ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్ వచ్చి జాయిన్ అయ్యే లోపు ఈ మధ్య గ్యాప్లో ఏం చేశారు అనే దానికి ప్రూఫ్. కొద్దిమంది లాంగ్ టర్మ్ కోచింగ్ పెడతారు, కొద్దిమంది డిగ్రీకి వెళ్తారు, కొద్దిమంది ఆన్లైన్ కోచింగ్ అంటే ఆన్లైన్లో వాళ్ళు సొంతగా సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఈ స్టూడెంట్ చెప్పినట్లు ఫిజిక్స్ వాళ్ళ తీసుకొని ఓన్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు. మరి ఎక్కడి నుండి తీసుకోవాలి అంటే లాంగ్ టర్మ్ అయితే ఇన్స్టిట్యూట్ వాళ్ళే మీకు ఇస్తారు సర్టిఫికెట్స్. కానీ పర్టికులర్గా మీకు తెలంగాణ స్టేట్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంది, ఏపీలో కంటే కూడా. తెలంగాణ స్టేట్లో ఏం చెప్తున్నారంటే గ్యాప్ సర్టిఫికెట్ అనేది కేవలం ఎంఆర్ఓ ఆఫీస్ నుండి మాత్రమే తెచ్చుకోవాలి అని చెప్తున్నారు. ఇది స్ట్రిక్ట్గా ఫాలో అయ్యారు. 2023 కౌన్సిలింగ్లో చాలా అంటే మేజర్ చేంజ్ ఏంటి అంటే ఈ గ్యాప్ సర్టిఫికెట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు వాళ్ళు. కాబట్టి మీరు దయచేసి ఎవరికైతే అంటే గ్యాప్ వచ్చిందో స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత లాంగ్ టర్మ్ కానీ డిగ్రీకి వెళ్ళినా సరే ఏదైనా సరే ఆ పీరియడ్లో మీరు ఏం చేస్తారు అనేది మీరు కోచింగ్ తీసుకుని లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్స్ నుండి తీసుకున్న సర్టిఫికెట్ని రిఫరెన్స్గా పెట్టుకొని మరలా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ గ్యాప్ సర్టిఫికెట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు మీకు చెప్తారు ప్రొసీజర్ ఎలా చేయాలి, ఎలా తీసుకోవాలి అని చెప్తారు. అక్కడ మీకు అంటే గ్యాప్ సర్టిఫికెట్ మీరు ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ కూడా ఒక అంటే షీట్ అక్కడ అంటించి ఉంటుంది. కాబట్టి అది చూసుకొని దాని ప్రకారంగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అంటే మోస్ట్లీ అది కూడా ఈ సేవలోనే ఇస్తారండి గ్యాప్ సర్టిఫికేట్ కూడా, కానీ త్రూ ఎంఆర్ఓ ఆఫీస్ నుండి వెళ్ళాలి. ఓకే, దాన్ని వాళ్ళే ఫార్వర్డ్ చేస్తారు మీ అప్లికేషన్స్ని. అది ఏపీలో అయితే మాత్రం అంత స్ట్రిక్ట్గా లేరండి. గ్యాప్ సర్టిఫికెట్ మీరు ఎక్కడైతే కోచింగ్స్ తీసుకుంటున్నారు అక్కడ నుండి తీసుకోండి. ఇప్పుడు ఈ బాబు అడిగినట్లుగా ఈ స్టూడెంట్ అడిగినట్లుగా మీరు సెల్ఫ్ స్టడీ అయితే మాత్రం మీరు బెటర్ ఏంటి అంటే మీరు సెల్ఫ్ స్టడీ చేస్తున్నట్లుగా అంటే ఎంఆర్ఓ దగ్గర నుండి తెచ్చుకుంటే బెటర్ అండి. ఓకే, ఒకవేళ లేకపోయినా దాని గురించి పెద్ద అబ్జెక్ట్ చేయరు. మీకు అడ్మిషన్ అప్పుడు అంత అబ్జెక్షన్ అయితే ఉండదు. తర్వాత ప్రొడ్యూస్ చేస్తామన్నా దాన్ని అంతగా వాళ్ళు ప్రాబ్లం పెట్టరు ఏపీలో అయితే ప్రస్తుతానికి. టీఎస్లో అయితే ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఓకే మ్యామ్, సిఎంసి వెల్లూరుకి అప్లికేషన్ చేస్తాము, ఆన్లైన్ పేమెంట్ అయిపోయింది. మళ్ళీ మేము పోస్ట్ ద్వారా ఓబీసీ అప్లికేషన్ ఫామ్ అండ్ యూపీఐ పేమెంట్ కట్టినట్టు ప్రింట్ పంపించాలా మేము పోస్ట్ ద్వారా? ఏం అక్కర్లేదండి, నథింగ్ అండి. సిఎంసి వెల్లూరుకి అప్లై చేసిన వాళ్ళు జస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసి ఉంటే చాలు. అది మైనారిటీ అంటే మైనారిటీ కేటగిరీలో కానీ మీరు అప్లై చేస్తే, ఒకవేళ మీరు స్పాన్సరింగ్ స్టూడెంట్ అయితే అప్పుడు అంటే ఇక్కడ ఓబీసీ అన్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకవేళ నేను చెప్తున్నాను అందరికీ కామన్గా జనరలైజ్డ్గా మీరు అప్లికేషన్స్ కానీ పేమెంట్ స్క్రీన్ షాట్స్ ఏమి రిసిప్ట్స్ ఏం పంపించాల్సిన అవసరం లేదండి ఫిజికల్గా అయితే. ఇంకొకటి ఏంటంటే మీరు ఒకవేళ స్పాన్సరింగ్ క్యాండిడేట్ అయితే వాళ్ళు అక్కడ మనకి అంటే టెంప్లెట్స్ ఇచ్చారు ఎన్ఎస్ఎస్లో, అవి డౌన్లోడ్ చేసుకొని అవన్నీ కూడా డీటెయిల్స్ ఫిల్ చేసి పాస్టర్స్తో అంటే చర్చెస్ వాళ్ళతో మీరు ఫిల్ చేయించి వాళ్ళ స్టాంప్ వేయించి అవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అవి మాత్రం తప్పనిసరిగా మీరు పంపించాలి వాళ్ళకి. అంటే హార్డ్ కాపీస్ ఒరిజినల్స్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఆల్రెడీ సిఎంసి వెల్లూరుకు సంబంధించి ప్రతి స్టెప్ కూడా డీటెయిల్డ్గా 2023 కౌన్సిలింగ్ టైంలో నేను ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ప్రతి స్టెప్లో కూడా 1 by 1 ఒక సీక్వెన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఆ వీడియోస్ని ఫాలో అవ్వండి, తప్పకుండా మీకు ఏ డౌట్ ఉన్నా సరే క్లారిఫై అవుతుంది. అక్కడ మీరు వినేటప్పుడు చూసేటప్పుడు ఏదైనా డౌట్స్ వస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా నేను హెల్ప్ చేస్తాను. ప్రస్తుతానికైతే మీరు ఎటువంటి హార్డ్ కాపీస్ పంపించాల్సిన అవసరం లేదు.
ఓన్లీ స్పాన్సరింగ్ క్యాండిడేట్స్ మాత్రమే పంపించాలి. ఓకే, సిగ్నేచర్స్ చేయించి వాళ్ళు కూడా అన్ని స్టాంప్ అన్నీ ప్రాపర్గా ఉండాలి. సో అవి మాత్రమే పంపించాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సో ఏపీ వెబ్సైట్ కూడా దయచేసి అప్లికేషన్స్ పెట్టుకోండి. అంటే సేఫ్టీగా కొంచెం మోడరేట్గా స్కోర్ వస్తుంది ఇప్పుడు నీట్లో అనుకున్న వాళ్ళు దయచేసి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. తర్వాత మరలా పెట్టుకునే అవకాశం ఉండదు. మన అనవసరంగా ఫైన్ కట్టి లేదా యూనివర్సిటీకి వెళ్ళి మరలా పర్మిషన్స్ తెచ్చుకోవటం, కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవటం ఇవన్నీ వద్దండి. ఒక అప్లికేషన్ పెట్టుకోవడం వలన పెద్దగా నష్టపోయేది ఏం లేదు. కాబట్టి ముందు మీకు నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు అప్లికేషన్స్ పెట్టుకోండి. తర్వాత మీకు వచ్చినటువంటి స్కోర్ని బేస్ చేసుకొని అప్పుడు డెసిషన్ తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు నీట్ ఎగ్జామ్ ఇంకా టైం ఉంది కాబట్టి మనం ఎంత స్కోర్ వస్తుంది అనేది కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయలేము కదా స్టూడెంట్కి. అంటే రావచ్చు పొరపాటున ఏదైనా తగ్గితే అవసరమైతే వేరే కోర్సెస్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి సో వెబ్సైట్ కూడా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అది నా సజెషన్ మీ అందరికీ. ఓకే ఓకే, హిందూ అయితే మీరు ఓపెన్ కేటగిరీ కాబట్టి ఏం పంపించాల్సిన అవసరమే లేదమ్మా. ఓకే ఓకే సార్ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ సార్. మీరు ఒక్కసారి వీలైతే సార్ మీరు మీ ఓన్ స్టేట్ ఏపీ అన్నారు కాబట్టి మీరు అక్కడ హెల్త్ యూనివర్సిటీకి వెళ్ళి ఒకసారి మాట్లాడండి సార్. అలాగే ఎక్కడైతే 11th 12th స్టాండర్డ్ చదివారో అక్కడికి కూడా ఒకసారి వెళ్ళి మీరు వాళ్ళతో కూడా మాట్లాడి లోకల్ స్టేటస్కి అంటే ఎన్ని ఇయర్స్ ఉండాలి, ఎన్ని ఇయర్స్ అకాడమిక్ పీరియడ్ ఉండాలి అనేది ఒకసారి మాట్లాడండి సార్. డెఫినెట్గా అంటే వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్గా. అంటే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క రూల్ ఉంటుంది కాబట్టి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. తిరుపతిలో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది మ్యామ్ బీసీబీకి? దయచేసి కట్ ఆఫ్ల గురించి అసలు అడగొద్దండి. నేను కట్ ఆఫ్లో చాలా వీక్, చాలా పూర్ నాలెడ్జ్ నాకు కట్ ఆఫ్ల గురించి. అది నేను చెప్పలేను, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఒక కట్ ఆఫ్ మార్క్ అనేది మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఇప్పుడు 2022 అప్పుడు కట్ ఆఫ్ స్కోర్ని తీసుకొని 2023 కౌన్సిలింగ్లో ఫస్ట్ అంటే స్కోర్ వచ్చిన వెంటనే చాలా మంది ఇంకా 2022 కట్ ఆఫ్ని రెఫరెన్స్గా పెట్టుకొని మాకు సీట్ గ్యారంటీకి వస్తుందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ అన్ఫార్చునేట్లీ 2023 కొంచెం ఈజీగా ఉండటం వల్ల పేపరు అందరికీ 550 అబోవ్స్ అలా వచ్చి కట్ ఆఫ్ విపరీతంగా పెరిగిపోయింది. సో వస్తుంది అనుకున్నటువంటి స్టూడెంట్కి అసలు సీటే రాలేదు. గవర్నమెంట్ కాలేజ్లో అంటే మంచి కాలేజ్లో వచ్చిందని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి కూడా అక్కడ లీస్ట్ ప్రయారిటైజ్డ్ కాలేజెస్లో రావడం ఇలాగా. కాబట్టి దయచేసి ఈ కట్ ఆఫ్ల గురించి ఇప్పుడు మాట్లాడుకోవటం వద్దు, ఇంకా టైం ఉంది. ప్రస్తుతం మనం చేయాల్సింది ఏంటి అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మరలా ఒకసారి చెప్తున్నాను. ఒక బీసీ కేటగిరీ స్టూడెంట్ చదివేటప్పుడు జనరల్ కేటగిరీ స్టూడెంట్తో పోటీ పడి చదివితే అప్పుడు మీకు ఓబీసీలో లేదా బీసీలో మీకు ఫ్రీ సీట్ వస్తుంది. అలాగే ఒక ఎస్సీ క్యాండిడేట్ అట్లీస్ట్ మీరు ఓబీసీ వాళ్ళతో ఫైట్ చేసి అంటే వాళ్ళతో ఈక్వలెంట్గా స్కోర్ చేయాలి అనే పట్టుదలతో చదివితే అప్పుడు మీకు ఎస్సీ కేటగిరీలో సీటు ఫ్రీగా వస్తుంది, అంటే ఫస్ట్ రౌండ్లో వస్తుంది అని అర్థం. అలాగే ఎస్టీ క్యాండిడేట్స్ కూడా అంతే, మీరు ఓబీసీతోనే కంపీట్ చేయాలి, ఎస్సీ వాళ్ళతో కాదు చేయాల్సింది. ఎస్సీ ఎస్టీ ఇద్దరికి కూడా ఓబీసీనే మీరు రిఫరెన్స్గా పెట్టుకొని చదవాలి. అంతే, అదే కట్ ఆఫ్ అనుకోండి. అంతే, కేటగిరీనే కట్ ఆఫ్గా తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వాలి. మనం ప్రిపేర్ అయ్యేటప్పుడే కట్ ఆఫ్ చూసుకుంటే తర్వాత ఇంకా తగ్గుతుంది. కాబట్టి దాని గురించి అంత ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. ఓకే అండి మ్యామ్. ఎడ్యుకేషన్ లోకల్ ఏయూ మా లోకల్ డిస్ట్రిక్ట్ అనంతపూర్ గ్యాప్ సర్టిఫికెట్ ఎక్కడ తీసుకోవాలి? గ్యాప్ సర్టిఫికెట్ మీ సొంత డిస్ట్రిక్ట్లోనే తీసుకోవాలండి. మీ పిల్లలు ఎక్కడ చదివినా సరే మీ ఊరు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ మాత్రమే తీసుకోవాలి గ్యాప్ సర్టిఫికెట్. సో మీ పిల్లలు ఏం చేస్తారు అనేది ఆల్రెడీ మీరు కోచింగ్ సెంటర్లో అంటే లాంగ్ టర్మ్స్ అలా తీసుకుంటే మీ పిల్లలు ఒకవేళ అక్కడ నుండి వాళ్ళు సర్టిఫికెట్స్ ఇస్తారు, అంటే ఒక A4 సైజ్ పేపర్ మీద ప్రింట్ తీసి ఇస్తారు. అది తీసుకువెళ్ళి చూపిస్తే ఎంఆర్ఓ ఆఫీస్లో అప్పుడు అఫీషియల్గా ఇస్తారు. కానీ మీరు అనంతపూర్ అంటే ఏపీ వాళ్ళు కాబట్టి ఏపీలో అయితే ప్రస్తుతానికి కాలేజీ వాళ్ళు ఇచ్చిన గ్యాప్ సర్టిఫికెట్లు సరిపోతున్నాయి. ఎంఆర్ఓ గారివి అవసరం లేదండి. టీఎస్లో మాత్రం తప్పనిసరిగా వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది, ఎంఆర్ఓ దగ్గర నుండి మాత్రమే. ఓకే, నెక్స్ట్ మ్యామ్ సిఎంసికి ఎలా అప్లై చేసాము కదా, ఎలా ఇంకేమైనా యూనివర్సిటీలకి అప్లై చేయొచ్చా? ఏం లేదండి, సిఎంసి ఒకటే మనకి అంటే ఫ్రీ సీట్స్ వచ్చేది, ఇంకన్నీ కూడా పేమెంట్ సీట్స్. వేరే ఇతర రాష్ట్రాలకి మీరు ఒకవేళ అప్లై చేయాలి అనుకున్నట్లయితే అక్కడ అన్నీ కూడా పేమెంట్ సీట్స్కి
అంటే కేరళ కానివ్వండి, లేక కర్ణాటక స్టేటు, వెస్ట్ బెంగాల్, గుజరాత్ ఇవన్నీ కూడా మన పేమెంట్ సీట్‌కి వెళ్తున్నట్లే లెక్క. అంతేగాని మనకి ఫ్రీ సీట్స్ అయితే ఎక్కడ ఉండవు. కేవలము నీట్ కౌన్సెలింగ్ అప్లికేషను, సీఎంసీ అప్లికేషన్ మాత్రమే మనకి ఫ్రీ సీట్‌కి అప్లికేషన్స్. మిగతావన్నీ కూడా పేమెంట్ సీట్సే. కాబట్టి పేమెంట్‌కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇప్పుడు నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. కర్ణాటకతో అయితే ఆల్రెడీ అయిపోయింది. మరలా రిలీజ్ అవుతుంది. కంగారు పడకండి. ఒకవేళ ఎవరైనా చేసుకొని ఉండకపోతే అయ్యో మేము చేసుకోలేదని బాధపడాల్సిన అవసరం లేదు. మరలా మీకు కర్ణాటక నోటిఫికేషను మీ స్కోర్ వచ్చిన తర్వాత రిలీజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు కూడా సీట్స్ ఫిల్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు ఇవ్వమంటారు కానీ అప్పుడు చేస్తారు డెఫినెట్‌గా. డోంట్ వరీ. అలాగే మీకు కేరళది నోటిఫికేషన్ వస్తుంది. కేరళది వచ్చినప్పుడు పేమెంట్‌కి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే కేరళలో అన్ని రాష్ట్రాల కంటే కొంచెం తక్కువగా ఫీజు ఉంది. అంటే అరౌండ్ 7-8 lakhs మధ్యలో ఉంది. కాబట్టి మీరు కేరళకి అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవాలి అనుకునేవాళ్ళు. అంతకంటే తక్కువైతే ఇంకెక్కడా లేవండి సీట్స్. ఒకవేళ ఎవరైనా సరే మాకు ఒక 5 లక్షలు ఇవ్వండి. మేము మెడికల్ సీటు మీకు కావాల్సిన చోట ఇప్పిస్తాము. మీకు కావాల్సిన ఊర్లో, కావాల్సిన కాలేజ్‌లో మీకు ఎంత తక్కువ స్కోర్ వచ్చినా సరే మాకు 5 లక్షలు ఇస్తే మేము సీట్ ఇప్పిస్తామంటే దయచేసి నమ్మొద్దు. ఇలాంటివి ఇప్పుడు మీకు రోజుకి ఒక 20 ఫోన్ కాల్స్ అయినా వస్తూ ఉంటాయి. ఇంకా ఎగ్జామ్ దగ్గరకు వచ్చే కొద్దీ ఇంకా కౌన్సిలింగ్ మీదే ఫోకస్ పెడుతుంది అందరికీ. సో చాలామంది అంటే మనల్ని రాంగ్‌గా గైడ్ చేస్తూ ఉంటారు. చాలా ఫేక్ స్టోరీస్ ఉంటాయండి. దయచేసి వాటి జోలికి వెళ్ళొద్దు. ఫోన్‌ని రిసీవ్ చేసుకోండి, మాట్లాడండి. అంతకంటే త్వరగా మీరు డెసిషన్స్ తీసుకొని ప్రొసీడ్ అవ్వద్దు. ఎవ్వరిని కూడా నమ్మి మీరు డబ్బులు ఇవ్వొద్దండి దయచేసి. నేను అదైతే ఖచ్చితంగా చెప్పగలను. చాలా మందికి పర్టిక్యులర్‌గా సీఎంసీ గురించి కూడా చాలా మంది అప్లై చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. సీఎంసీకి అప్లై చేసే వాళ్ళకి ఫోన్ కాల్స్ ఎలా వస్తాయంటే అక్కడ మేనేజ్మెంట్ కోటాలో మేము ఫ్రీ సీట్ ఇప్పిస్తాము. మీకు ఒక 5 lakhs ఇవ్వండి. లేదా ఒక 10 lakhs ఇస్తే మీకు ఫ్రీ సీటు, ఎటువంటి స్పాన్సరింగ్ లెటర్స్ అక్కర్లేదు. మీరు ఓపెన్ కేటగిరీ అయినా సరే మేనేజ్మెంట్ కోటా సీట్లు ఉంటాయని మీకు నమ్మిస్తారు. అసలు మేనేజ్మెంట్ కోటా సీట్ అనేది లేనే లేదు. 100% అది అవాస్తవం. అసలు మేనేజ్మెంట్ కేటగిరీ అనేది ఉండదు సీఎంసీలో, గుర్తుంచుకోండి. అన్నీ కూడా ఫ్రీ సీట్స్ మాత్రమే. అంటే మామూలు నార్మల్ ఫీజే. ఇంతకుముందైతే 12 సీట్స్ ఉండేవి. ఇప్పుడు అవి లేవు. తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు 50% సీట్స్ ఆ స్టేట్ రిజర్వేషన్ కింద తీసేసుకున్నారు. అంతేగాని మేనేజ్మెంట్ కేటగిరీలో సీఎంసీలో అసలు ఒక్క సీటు కూడా లేదు. ఎవరు నమ్మొద్దు. ఎవరికి రూపాయి కూడా ఇవ్వద్దు. ఎవరు ఏజెంట్స్ ఉంటారు, జాయిన్ చేసే వాళ్ళు ఉండరు. ఈవెన్ ఒకవేళ మీరు స్పాన్సరింగ్ క్యాండిడేట్స్ అయినా సరే మీరు కూడా నమ్మొద్దండి. మీ చర్చెస్ వాళ్ళు కానీ మేము ఇప్పిస్తాము, మేము ఫోన్ చేసి మాట్లాడితే ఇస్తారు, లేకపోతే మా తెలిసిన వాళ్ళని పంపిస్తాము. ఇలాంటివి చాలా మోసాలు ఎవ్రీ ఇయర్ చూస్తూ ఉంటామండి. దయచేసి వాటిని నమ్మొద్దు. ప్రతిదీ కూడా ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే జరిగిద్ది కౌన్సిలింగ్ అనేది. గుర్తుంచుకోండి. మీ ఇంట్లో మీరు ల్యాప్టాప్ పెట్టుకొని కూర్చొని చేసుకునే కౌన్సిలింగే ఇది. అసలు హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది, హ్యూమన్ ఇంటర్ఫీరెన్స్ అనేది ఈ కౌన్సిలింగ్లో ఎక్కడా కనిపించదు. ఏదున్నా సరే మీకు ట్రాన్స్పరెంట్‌గా ఆన్‌లైన్‌లోనే కనిపిస్తుంది. కాబట్టి ఎవరిని నమ్మొద్దు దయచేసి. క్లియర్? ఓకే అండి. ఇంకా అప్లికేషన్స్, నీట్ అప్లికేషన్స్ దయచేసి త్వరగా పెట్టుకోండి. ఇంకా డిలే చేయొద్దండి. ఆల్మోస్ట్ ఫిబ్రవరి 9న మనకి నోటిఫికేషన్ వచ్చేసింది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. చాలామంది చేస్తూ ఉన్నారు. దయచేసి మీరు వీలైనంత త్వరగా చేసేసుకోండి. మే 9th వరకు డేట్ ఉంది కదా అని అనవసరంగా ప్రొలాంగ్ చేసుకోవద్దు. ఈ మధ్యలో మీకు ఏపీ ఎఫ్సెట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది కాబట్టి దానికి కూడా మీరు దయచేసి అప్లికేషన్స్ పెట్టుకోండి. అప్లికేషన్స్ పెట్టుకోవటం వల్ల నష్టమైతే లేదండి. మీకు తర్వాత ఒకవేళ మనసు మారి ఈ సంవత్సరం ఇంకా లాంగ్ టర్మ్‌కి అంటే ఇన్ కేస్ రాకపోతే ఎంబీబీఎస్, బీడీఎస్ అవి ఇంకా లాంగ్ టర్మ్స్ వద్దు. ఏదో ఒక కోర్సులో లేదా వెటర్నరీ, అగ్రికల్చరు, హార్టికల్చరు, ఫుడ్ టెక్నాలజీ ఇట్లాంటి కోర్సెస్‌కి వెళ్ళాలి అనుకున్నప్పుడు బీఎస్సీ నర్సింగు, ఫార్మ్ టీ అప్పుడు అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే మనకి వీలవ్వదు. కాబట్టి మీరు దయచేసి ఇప్పుడే అప్లికేషన్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడే ఫాలో అవుతూ ఇమ్మీడియేట్‌గా అప్లికేషన్స్ పెట్టుకోండి. ఫస్ట్ మీరు పెట్టుకునేటప్పుడు అసలు ఏమేం కావాలి దానికి అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా వెరిఫై చేసుకొని అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఇంటర్నెట్ సెంటర్స్ దగ్గర అప్లికేషన్స్ ఫిల్లింగ్ చేసుకునేటప్పుడు దయచేసి జాగ్రత్త అండి. ఫైనల్ సబ్మిషన్ వెంటనే చేయొద్దు. ఫస్ట్
అప్లికేషన్ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత ఒక ప్రింట్అవుట్ కాపీ అడగండి వాళ్ళని, ఇస్తారు. అది చూసుకొని ఫిజికల్గా మీరు చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఫైనల్ సబ్మిషన్ చేయించుకోండి. కొద్దిమంది అంటే వాళ్ళు ఫైనల్ సబ్మిషన్ తర్వాత చేయించుకుందాం కదా అని ఇంటికి వచ్చేసారు అనుకోండి, సపోజ్ ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చింది అనుకోండి మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు. అంటే టెక్నికల్ ఇష్యూ అంటే జనరల్గా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంటర్నెట్ సెంటర్స్ దగ్గర ఇంటర్నెట్ అవైలబుల్గా ఉండకపోవచ్చు, ఏదైనా పవర్ కట్ అయ్యి ఆ ఏరియాలో ఇంటర్నెట్ సడన్గా ఆగిపోయింది అనుకోండి, మీరేమనుకుంటారు, డేటా అంతా మేము ఎంటర్ చేసేస్తాం కదా, సో మేము అప్లై చేసేస్తాం కదా, ఇంకా లాస్ట్ది ఏముంది ఫైనల్ సబ్మిషన్ చేసుకుంటాడు అబ్బాయి అంటే ఆ స్టూడెంట్ అని మీరు అనుకోవచ్చు బహుశా. కానీ అది జరగదు అక్కడ. అంటే మీరు ప్రతి స్టేజ్లో సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తేనే అప్పటి వరకు టైప్ చేసిన డేటా సేవ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఈ మధ్యలోనే పవర్ పోయిందనుకోండి, ఆ డేటా పోయిందనుకోండి, అప్లికేషన్ సబ్మిట్ అవ్వదు. కాబట్టి మీరు దయచేసి ఒకవేళ ఇంటర్నెట్ ఇష్యూస్ వచ్చినా ఏదైనా పవర్ ఇష్యూస్ వచ్చినా సరే మరలా మీరు వెళ్ళి ఫ్రెష్గా అప్లికేషన్ ఓపెన్ చేయించి దగ్గర కూర్చొని వెరిఫై చేసుకొని పేమెంట్ కూడా అయిందా లేదా, సబ్మిషన్ అయిందా లేదా. ఒకటే గుర్తు, అప్లికేషన్ ప్రాపర్గా సబ్మిట్ అయింది అంటే మీరు ఇచ్చిన రిజిస్టర్డ్ ఈమెయిల్కి మీ సబ్మిటెడ్ అప్లికేషన్ కాపీ రావాలి, పీడిఎఫ్ రావాలి. అది రాలేదు అంటే ఎక్కడో ప్రాబ్లం జరిగింది. ఇది ఒక్కటే గుర్తండి మీకు. సో ఎవరైతే అప్లై చేస్తారో ఇప్పటి వరకు మీ మొబైల్కి, రిజిస్టర్డ్ మొబైల్కి అప్లికేషన్ వచ్చిందా లేదా, సబ్మిటెడ్ అప్లికేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని దాన్ని ఒక కాపీ ప్రింట్ తీయించుకోండి ఇమ్మీడియట్గా, కలర్ ప్రింట్ తీసుకొని స్టూడెంట్కి ఒక న్యూ ఫైల్ కొనండి. స్టూడెంట్స్కి ఇప్పటి నుండి ఒక న్యూ ఫైల్ని స్టార్ట్ చేసి ఆ అప్లికేషన్ని ఆ ఫోల్డర్లో పెట్టేసేయండి, అప్లికేషన్ ఫైల్లో ఫోల్డర్లో పెట్టేసేయండి. అర్థమైంది కదా? ప్రతి ఒక్కరూ చేయండి ఈ పని. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ మీరు ప్రింట్స్ వేయించుకోండి ఇప్పుడే. ఏ ఫోటోనైతే ఇప్పుడు మీరు నీట్ ఎగ్జామ్కి వాడుతున్నారో అదే ఫోటోగ్రాఫ్ టిల్ ది అంటే అడ్మిషన్ వరకు కూడా మీరు అదే యూజ్ చేయాలి. కౌన్సిలింగ్ అప్లికేషన్స్లో కానివ్వండి, అడ్మిషన్ టైంలో కానివ్వండి, అన్నీ అవే ఫోటోగ్రాఫ్ యూజ్ చేయాలి. కాబట్టి మీరు ఫోటోగ్రాఫ్స్ని కూడా నంబర్ ఆఫ్ కాపీస్ 15 to 20 కాపీస్ ప్రింట్స్ వేయించుకోండి. 15 నుండి 20 వరకు కాపీస్ ఉండాలి. 20 వేయించుకుంటే బెటర్, తర్వాత కూడా వాళ్ళకి అవసరమే సీట్ వచ్చాక కూడా. అలాగే పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ 2 తీయించుకోండి. ఓకే, గుర్తుంచుకోండి. సో మీకు ఈమెయిల్కి అప్లికేషన్ వచ్చిందా లేదా ప్రతి ఒక్క స్టూడెంట్ చెక్ చేసుకోండి. అది రాలేదు అంటే అప్లికేషన్ సబ్మిట్ అవ్వలేదు లేదా పేమెంట్ అన్నా అవ్వలేదు. ఈ రెండింట్లో ఏం జరగలేదో మరలా ఒకసారి రీచెక్ చేసుకొని మరలా మీకు మెయిల్కి వచ్చిందో లేదో వెరిఫై చేసుకోండి. క్లియర్? నెక్స్ట్ మ్యామ్, ఆధార్ అండ్ 10th అడ్రస్ విజయనగరం డిస్ట్రిక్ట్ ఉంది, కానీ ప్రజెంట్ పార్వతీపురం డిస్ట్రిక్ట్ ఉంది. అప్లికేషన్లో అడ్రస్ ఏమి చూపించాలి? అప్లికేషన్లో బేసిక్గా 2 type ఆఫ్ అడ్రసెస్ అడుగుతున్నారండి. ప్రజెంట్ అడ్రస్ అలాగే పర్మనెంట్ అడ్రస్. పర్మనెంట్ అడ్రస్ అంటే ఆధార్ కార్డు మీద ఏది ఉంటే అది రాయండి. ఆధార్ కార్డు మీద ఉన్నటువంటి అడ్రస్ని పర్మనెంట్ అడ్రస్ అంటారు. ప్రజెంట్ అడ్రస్ అంటే కమ్యూనికేషన్ అడ్రస్, అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏ ఇంటిలో ఉంటున్నారు, ఏ ఊర్లో ఏ ఇంట్లో ఉంటున్నారు, ఆ ఇంటి అడ్రస్ రాయండి. ఒకవేళ కొద్దిమంది 2 ఒకటే అడ్రస్ ఉందనుకోండి, అంటే ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్లోనే నివసిస్తున్నారు అనుకోండి, అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అడుగుతుంది ప్రజెంట్ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఈ బాక్స్లో టిక్ చేయండి అని అడుగుతుంది. అక్కడ టిక్ చేయండి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా కంప్యూటరే ఆ పైన మీరు ఎంటర్ చేసిన అడ్రస్ని మరలా రీసెలెక్ట్ చేసుకొని ఫిల్ చేస్తుంది. ఓకే, కాబట్టి మీకు ఇప్పుడు 2 different అడ్రసెస్ ఉన్నాయి అన్నారు కాబట్టి మీరు ఆ 2 different అడ్రసెస్ని కూడా టైప్ చేసి ఎంటర్ చేయండి. ఓకే సార్? నెక్స్ట్ కానీ ఒకటి గుర్తుంచుకోండి, అంటే ఇప్పుడు పర్లేదండి, రేపు కౌన్సిలింగ్ అప్లికేషన్ అప్పుడు ఏమవుతుందంటే మరలా అక్కడ కూడా అడుగుతుంది సేమ్ ప్రజెంట్ పర్మనెంట్ అడ్రస్ 2 అడుగుతుంది. అప్పుడు ప్రూఫ్లు కూడా సబ్మిట్ చేయమంటుంది. అంటే పర్మనెంట్కి ప్రజెంట్కి 2 ప్రూఫ్లు అడుగుతుంది. పర్మనెంట్ అయితే ఆధార్ కార్డు ఉంటుంది, ప్రాబ్లం లేదు. ప్రజెంట్ అడ్రస్ కూడా ఏదో ఒక బిల్లు, అంటే ఆ ఇంటి అడ్రస్ మీద వచ్చినటువంటి బిల్లు అడ్రస్ ప్రూఫ్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఓకే, అది గుర్తుంచుకోండి సార్. ఓకే, నెక్స్ట్ రాధిక గారు, మ్యామ్ అప్లికేషన్ ఫిల్లింగ్లో ఫస్ట్ స్టెప్కి ఆధార్ లింక్డ్ మొబైల్ లింక్డ్ ఓటీపీ వస్తుంది కదా, బట్ నాది లింక్ కాలేదు,
ఒక 4 or 5 టైమ్స్ ట్రై చేసాం. బట్ అప్డేట్ అవ్వలేదు. వాట్ టు డూ మ్యామ్? అంటే అసలు ఆధార్ కార్డ్‌కి ఫోను నంబరు లింక్ తప్పనిసరిగా ఉంటుందండి. అంటే స్టూడెంట్‌ది ఉండకపోవచ్చు. వాళ్ళ పేరెంట్ ఫోను నంబర్‌తో లింక్ అయ్యే ఉంటుంది. ఇంకా అయినా సరే మీకు ప్రాబ్లమ్ ఉంటే దయచేసి నేను నా మొబైల్ నంబర్ ఇస్తున్నానండి. మీరు నన్ను తర్వాత పర్సనల్‌గా కాంటాక్ట్ చేయండి. నేను హెల్ప్ చేసి పెడతాను ఈ విషయంలో. ఓకే. ఓకే. మొబైల్ నంబరు ఇచ్చానండి. 6303235115. 6303235115. ఈ మొబైల్ నంబర్‌కి నాకు తర్వాత కాంటాక్ట్ చేయండి. నేను ఒకసారి చెక్ చేసి మీకు హెల్ప్ చేస్తాను. ప్రాబ్లమ్ లేదు. ఓకేమ్మా? కానీ నాకు తెలిసి ఆధార్ కార్డ్ తప్పనిసరిగా పేరెంట్ మొబైల్‌కి లింక్ అయి ఉంటుందమ్మా. ఏ నంబర్‌కి లింక్ అయితే అక్కడికే ఓటీపీ వస్తుంది. ఆ మొబైల్‌కే వస్తుంది. ఇప్పుడు మీరు ఫ్రెష్‌గా మొబైల్ నంబర్ ఇవ్వడానికి అవకాశం లేదు. ఓకే. మ్యామ్, ఈస్ దేర్ ఎనీ సెపరేట్ అప్లికేషన్ ఫర్ సీఎంసీ? ఎస్ సార్. సీఎంసీకి సెపరేట్ అప్లికేషన్ నోటిఫికేషన్ వచ్చింది అని నేను వీడియో కూడా చేశానండి. ఒకసారి ఆ వీడియోని చూడండి. దానిలో లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ కూడా పెట్టాను. సీఎంసీ వెబ్‌సైట్‌కి వెళ్ళి ఎలా చూసుకోవాలి, ఎలా అప్లై చేయాలి అనేది. ఇంకొకటి 2023 కౌన్సిలింగ్ టైంలో నేను సీఎంసీ అప్లికేషన్ ప్రాసెస్ ప్రతి ఒక్క స్టెప్‌ని కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక 3 వీడియోస్‌లో మీకు కంప్లీట్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాను. స్టెప్ బై స్టెప్ ఎలా ఫిల్ చేయాలి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని. అంటే మీరు ఫస్ట్ డే నుండి లాస్ట్ డే వరకు ఏం చేయాలి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. కాబట్టి ఆ వీడియోస్‌ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్ నేము మెన్లో ట్యుటోరియల్స్ ఆ ఛానల్లోకి వెళ్ళి ప్లే లిస్ట్ సీఎంసీ వెల్లూరు అని ఉంటుంది. అంటే క్రిస్టియన్ మైనారిటీ కాలేజీ ప్లే లిస్ట్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే అక్కడ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూడండి. సో సునీల్ కుమార్ గారు, నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చిందండి. మార్చి 26 లాస్ట్ డేట్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి. దయచేసి సీఎంసీ అప్లికేషన్ మీరు అప్లై చేసుకోండి. నేను మోస్ట్లీ రేపు లేక ఎల్లుండిలో సీఎంసీ అప్లికేషన్ అంటే ఇంకొక ఛానల్ ఉంది కదండి, ఆల్ ఎగ్జామ్స్ ఇన్ఫో. నా ఛానల్ నేమ్ వచ్చేసి న్యూ ఛానల్. అంటే దానిలో ఓన్లీ ఇంగ్లీష్లో చేస్తున్నానండి నేను. సో దానిలో వీడియో పెడతాను. దయచేసి అది ఫాలో అవ్వండి ఒకసారి. ఓకే. ఎందుకంటే సేమ్ వీడియోని నేను ఇక్కడ పెడితే నాకు కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది. అంటే ఆల్రెడీ సీఎంసీవి సేమ్ అప్లికేషన్ ఫిల్ చేశాను. అవే స్క్రీన్ షాట్స్ వస్తాయి కాబట్టి నాకు కాపీరైట్ ప్రాబ్లం వచ్చి ఛానల్ మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి, బ్లాక్ అవుతుంది కాబట్టి, అందుకని నేను మళ్ళీ రిపీట్ చేయాల్సినటువంటివి అన్నీ కూడా సెకండ్ ఛానల్లో పెడుతున్నాను. దయచేసి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే, అంటే ఛానల్ పెట్టారు అంటే దాని నుండి ఎంతో వచ్చేస్తుంది మేడంకి ఇన్కమ్, మనం సబ్స్క్రైబ్ చేస్తే ఎట్లాగా అనుకుంటున్నారేమో. అలాంటిది ఏమీ లేదండి. దయచేసి మీకోసమే నేను చేస్తున్న వీడియోస్. ఎంత కష్టపడి వాటిని యూటిలైజ్ చేసుకోండి. మీకోసం చేసే వీడియోస్ని మీరు చూడటానికి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఐ కాంట్ డూ ఎనీథింగ్. మీకు ఇష్టం ఉంటే చేసుకోండి. తప్పనిసరిగా 2 ఛానల్స్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. కాబట్టి రోజు ఒక్కసారైనా సరే నా 2 ఛానల్స్ని విజిట్ చేయండి, ఒకసారి వాచ్ చేయండి. ఓకే. సీఎంసీ అప్లికేషన్ మాత్రం కంప్లీట్ ప్రాసెస్ నేను ఆల్ ఎగ్జామ్స్ ఇన్ఫో అనే న్యూ ఛానల్లో మాత్రమే పెడతానండి. ఎవరికైనా కావాలి అంటే అక్కడ చూడండి. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మదర్ ఆధార్ నెంబరు వేస్తే మదర్ నేమ్ క్యాండిడేట్ నేమ్గా వస్తుంది మ్యామ్. మదర్ ఆధార్ నెంబర్ ఎందుకు వేస్తారండి? మదర్ ఆధార్ నెంబరు వేయకూడదు కదా పద్మావతి గారు. స్టూడెంట్ ఆధార్ నెంబర్ ఇవ్వండి. కేవలము స్టూడెంట్ ఆధార్ నెంబర్ మాత్రమే యూజ్ చేయాలి. మదర్ది వాడకూడదు, పేరెంట్స్ది ఇవ్వకూడదు. కేవలము స్టూడెంట్ది మాత్రమే ఇవ్వండి. ఓకే. ఇంకా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను ఆల్రెడీ నా మొబైల్ నెంబర్ పెట్టాను కదండి, ఒకసారి నాకు కాల్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను మేడం. మీకు ఏదైనా డౌట్ ఉంటే కానీ చెక్ చేస్తాను. క్లియరా పద్మావతి గారు? స్టూడెంట్దే చేయాలి కాబట్టి మీకు టెక్నికల్ ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను తప్పకుండా హెల్ప్ చేస్తానండి. నన్ను కాంటాక్ట్ చేయండి పద్మావతి గారు. ఓకే. నెక్స్ట్ నమస్తే మేడం, మీరు చాలా బాగా వర్క్ చేస్తున్నారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి సబీర్ గారు. నమస్తే అండి. మెయిల్ అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చా మేడం? చేసుకోవచ్చండి. మెయిల్ అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు అంటే అర్థం ఏంటి? అంటే మీరు ఆల్రెడీ అప్లికేషన్ సబ్మిట్ చేసేస్తే ప్రస్తుతం చేయడానికైతే లేదు. ఆల్రెడీ సబ్మిట్ చేసేస్తారనుకోండి చేయడానికి లేదు.
మీరు సబ్మిట్ చేయకపోతే మీరు ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేను చెప్పాను కదా, రిజిస్టర్డ్ మెయిల్ ఐడి అనేది ఎలా ఉండాలంటే రెగ్యులర్గా మీరు ఆ మెయిల్ని చెక్ చేసుకుంటూ ఉండాలి, యాక్టివ్లో ఉండాలి తప్పనిసరిగా. ఆ మెయిల్ ఐడిని రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి కింద ఇవ్వండి. అలాగే ఆల్టర్నేటివ్ ఆర్ ఎమర్జెన్సీ ఈమెయిల్ ఐడిని ఇంకొకటి అడుగుతుంది, అది రెండోది ఇవ్వండి. సో ప్రతి ఒక్క ఇంట్లో కనీసం 2 మెయిల్ ఐడీస్ ఉండాలి, 2 మొబైల్ నంబర్స్ ఉండాలి, గుర్తుంచుకోండి. ఎందుకంటే ప్రతి అప్లికేషన్కి మీరు ఏ కోర్స్కి ఎక్కడ ఎలా అప్లై చేసినా సరే అన్ని చోట్ల ఈ 2 అడుగుతున్నారు. సో ఒకవేళ మీకు సెకండ్ నెంబర్ లేకపోతే తీసుకోండి, సిమ్ తీసుకోండి, ఏదైనా చిన్న మొబైల్ అని తీసుకొని మేనేజ్ చేసుకోండి. ఓకే, మెయిల్ ఐడీస్ కూడా క్రియేట్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవ్వరు ఇవ్వద్దండి, రిలేటివ్స్ ఇవ్వద్దు, ఓన్లీ పేరెంట్స్ ఆర్ స్టూడెంట్స్ అంతే, విత్ ఇన్ ఫ్యామిలీ అంతే, ఇంకా బయట వాళ్ళు ఎవరు ఇవ్వద్దు. క్లియర్? అప్లికేషన్ నాగబాబు గారు, మీరు అప్లికేషన్ ఫైనల్ సబ్మిట్ చేయకపోతే చేంజ్ చేసుకోవచ్చు సార్. క్లియర్? స్వామి గారు, థ్యాంక్ యూ మ్యామ్. 2 ఒకటే అడ్రస్ కానీ డిస్ట్రిక్ట్ బైఫికేషన్ వల్ల డిఫరెన్స్ అని మండలం అంటే డిస్ట్రిక్ట్. ఓకే, ప్రాబ్లం ఏమి లేదు సార్. ఇంకొక విషయం చెప్పనా అండి, దీనికి సింపుల్ ఏంటంటే మీకు ఆధార్ కార్డు మీద ఏది ఉంటే ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ కంతా అదే ఇచ్చేసేయండి. అసలు మీకు కేవలము వాళ్ళు ఫార్మాలిటీగా అడుగుతున్నారే కానీ మీ ఇంటి అడ్రస్కి కానీ లేదా పర్మనెంట్ అడ్రస్కి కానీ ప్రజెంట్ అడ్రస్కి కానీ దేనికి కూడా అసలు ఏ పోస్టు రాదు నీటికి రిలేటెడ్గా, అది గుర్తుంచుకోండి. జస్ట్ ఫార్మాలిటీకి అడుగుతున్నారు కాబట్టి మీ ఆధార్ కార్డు మీద ఏది ఉంటే అదే ఇవ్వండి. ఎందుకంటే అడ్రస్ ప్రూఫ్ సబ్మిట్ చేసేటప్పుడు ఆధార్ కార్డునే చూపిస్తారు మీరు, కాబట్టి ఆధార్ కార్డు మీద 2 చోట్ల ఫిల్ చేసేసేయండి, అప్పుడు ఇంక ఏ ప్రాబ్లం ఉండదు మీకు. ఓకే మేడం, అవుట్ ఆఫ్ 10 ఫింగర్స్ ఐ అప్లోడెడ్ 2 థమ్స్ ఓన్లీ, ఎనీ ప్రాబ్లం? వై? కంపల్సరీ ఫింగర్స్ని వాళ్ళు అప్లోడ్ చేయమన్నారంటే ఫింగర్స్ చేసి తీరాల్సిందే సతీష్ గారు, తప్పనిసరిగా చెయ్యాలి. నేను అదే చెప్పాను, అది చేయకపోతే ఎట్లాగండి, వాళ్ళు ఇచ్చింది ఎందుకు? అప్పుడు తంబ ఒకటే అని చెప్తారు కదా, ఎందుకంటే మనకి ఆధార్ కార్డుకి లింక్ అయ్యేది మన హ్యాండ్స్ 2 కూడా లింక్ అయినాయి కాబట్టి అవి వెరిఫై చేస్తారు. సో మీరు ఒక పని చేయండి, ఫైనల్ సబ్మిషన్ కానీ చేసి ఉండకపోతే దయచేసి ఇప్పుడైనా సరే ఆ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని అవి అప్లోడ్ చేయండి. ఎలా చేయాలి, ఎలా ఫింగర్ ప్రింట్స్ తీసుకోవాలి, ఇంప్రెషన్స్ అనేది నేను వీడియో కూడా చేశాను, క్లియర్గా పిక్చర్స్ కూడా ఇస్తూ ఇమేజెస్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసి, అది ఫాలో అవుతూ చేయండి. ఇన్ కేస్ మీరు ఫైనల్ సబ్మిషన్ అయిపోతే ఒకవేళ చేసేస్తే 1 టైం కరెక్షన్ టైంలో మీకు మరలా అవకాశం ఉంటుంది. మార్చి 9 తర్వాత 1 రోజు లేక 2 రోజులు మీకు అవకాశం ఇస్తారు. అప్పటికి కనీసం రెడీగా ఉంచుకోండి, స్కాన్ చేసి పెట్టుకోండి, అప్పుడు మీరు అప్లోడ్ చేయండి. అప్పుడు అప్లోడ్ చేయండి. మార్చి 9 తర్వాత గుర్తుంచుకోండి, ఇమ్మీడియట్గా జస్ట్ 1 డే ఆర్ 2 డేస్లో ఇస్తారంటే అది కూడా 1 రోజే ఇస్తారు, 1 రోజు లేక 2 రోజులు మాత్రమే ఇస్తారు. పాసిబిలిటీ ఎటువంటి అంటే కరెక్షన్స్కి కూడా పాసిబిలిటీ ఉండదు. సో గుర్తుంచుకోండి డేట్, మళ్ళీ మర్చిపోయాం మేడం అసలు గుర్తు లేదనుకోవద్దు, నోట్బుక్లో రాసుకోండి. మీ ఇంట్లో మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు గుర్తుంచుకోండి విషయాలు, అంటే ఇద్దరు చెప్పుకుంటే ఒకరికొకరు గుర్తు చేసుకుంటూ ఉండాలి, లేదా రిమైండర్లో పెట్టేసుకోండి మొబైల్లో. బెస్ట్ థింగ్, మార్చి 9న మీకు రిమైండర్ ఆన్ అవుతుంది, అప్పుడు ఇమీడియట్గా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. ఏదైనా సరే మీకు ఉంటే కానీ అంటే మిస్టేక్స్ చేస్తుంటే పొరపాటున చేస్తామండి, సహజం అది. ఎవరైనా మిస్టేక్స్ చేస్తుంటే అప్లికేషన్ ఫిల్లింగ్లో 1 టైం కరెక్షన్ అప్పుడు మీ యొక్క ఆ మిస్టేక్స్ అన్నీ కూడా కరెక్ట్ చేసుకోండి దయచేసి. ఓకే, అప్పుడు మాత్రం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. గుడ్ నైట్. ఓకే, బాయ్.